సల్వ వంశం రెండో దేవరాయలు మరణాంతరం విజయనగరం బలం సన్నగిల్లింది. రెండో విరూపాక్ష దేవరాయల తర్వాత అసమర్థులు దుష్టులు కావడం వల్ల విజయనగర సామ్రాజ్యం పరిస్థితులు నాటికి దిగజారాయి. శత్రువులు అన్ని వైపులా విజృంభించారు. పాలకులు దుశ్చర్యలు, ప్రజలు ఏవంబికం సామంతులు తిరుగుబాట్లు కారణమయ్యాయి. ఆనాటి అరాచక పరిస్థితులను గమనించి సూర్యుడు సమర్థుడైన చంద్రగిరి పాలకుడు సల్వ నరసింహరాయలు సంగమ వంశస్థుల చివరి వాడైన ప్రౌఢ దేవరాయలు విజయనగరం నుండి తరిమివేసి 1485లో విజయనగరం సింహాసనాన్ని ఆక్రమించాడు. సల్వ వంశస్థుల పుట్టు పూర్వత్వాలు, పాలకులు సాధించిన విజయాలు తెలియజేసే ఆధారాలు అనేకం ఉన్నాయి. రాజనాథ్ డిండింబుడు, సలవాభ్యుదయం, అచ్యుత రామాభ్యుదయం, పోతురాయలు, ప్రసంగారత్నావళి, పిల్లల మర్రి పినవీరభద్రుడు, జమ్నీ భారతం, శృంగార శకుంతలం, నంది తిమ్మెన్న, పారిజాత అపహరణం, తిరుమలాంబ వడదాంబిక పరిణయం, నంది మల్లయ్య, గంట సింగయ్య, వరాహ పురాణం మొదలైన గ్రంథాలు వీరి గురించి తెలియజేస్తున్నాయి. సల్వ వంశస్థులు వారి శాసనాల్లో యదు వంశ సంతతి వారు అని చంద్రక్షత్రియులు మని చెప్పుకున్నారు. వీరి జన్మస్థలం కళ్యాణపురం, కర్ణాటక. సలువ అనేది ఒక ప్రాంతం పేరు. అది బిరుదుగా ఏర్పడి వంశంగా ఆవిర్భవించేది. ఈ వంశ స్థాపకుడు సల్వమంగుడు. సంగం వంశస్థులో చివరివాడు ప్రౌఢదేవరాలు పారదలు విజయనగరం సింహాసనాన్ని ఆక్రమించాడు. దీన్ని మొదటి దురాక్రమణగా పేర్కొంటారు. ఇతడు తన రాజధాని కళ్యాణిపురం నుండి చంద్రగిరికి మార్చాడు. ఇతడు అరేబియా నుండి అర్మద్ గుర్రాలను దిగుమతి చేసుకున్నాడు. అరబులతో చెలిమి చేసి అరబ్ అశ్వకదారాలను తన సైన్యంలోకి చేర్చుకొని మొదటి విజయనగరం రాజు సల్వ నరసింహరాయలు. ఇతని ఆస్థానంలోనే రాజా దునింబట్టు, సల్వాభ్యుదయ గ్రంథం, పిల్లల మరి పినవీరభద్రుడు, జమ్నీ భారతం, శృంగార శకుంతలం. జమినీ భారతంలో ఇతడు వాణి రాణి అనే పదాన్ని ఉపయోగించాడు. పినవీరభద్రుడు. సల్వ నరసరాయల గ్రంథం, రామాభ్యుదయం, రఘునాథాభ్యుదయం, సల్వ నరసింహరాయల బిరుదు, రాయమహర్సు. ఇతడి సేనాని తులువ నరసనాయకుడు. ఇమ్మడి నరసింహరాయలు ఎక్కువ సంవత్సరాలు పాలించాడు. ఇతని పేరుకు మాత్రమే రాజు, అసలు అధికారాలు తన వద్దనే కేంద్రీకరింప చేసుకున్న సేనాధిపతి తులువ నరసనాయకుడు. తులువ నరసనాయకుడు ఆధిపత్యాన్ని రాజు తన పదవి నుండి తొలగించి నాదెండ్ల తిమ్మరసుని ప్రధానిగా నియమించగా తులువ నరసనాయకుని నాదెండ్ల తిమ్మరసుని సంహరించి ఇమ్మడి నరసింహరాయలను పెనుగొండలో బంధించి ఇతడు పాలన చేశాడు. దీన్ని విజయనగర చరిత్రలో రెండో ఆక్రమణ అంటారు. ఇమ్మడి నరసింహరాయలు పాలన జరిగిన ప్రధాన సంఘటన వాస్కోడగామా భారత సముద్ర మార్గాన్ని కనిపెట్టుట. ఈ రాజు పాలన కాలంలో బహుమని సామ్రాజ్యం నుండి మొదటగా విడిపోయిన రాజ్య భాగం బీజాపూర్ రాజ్యం. 1948 యూసఫ్ ఆదిల్ ఖాన్. సల్వ నరసింహరాయలు. అనంతపూర్ is a Narsambudi tank established by Salva Narasimharayulu. పిల్లల మీరు పినవీరభద్ర he also lived in this court. శృంగార శకుంతలం, వాణి రాణి అనే పదాన్ని వచ్చేసి రాస్తాడు. జమ్నీ భారతం, సల్వ నరసింహరాయలు, ఇమ్మడి నరసింహరాయలు. తులువ వంశం. వీరి జన్మస్థలం వచ్చేసి తులువనాడు. మైసూరు. మాతృభాష కన్నడ, అభిమాన భాష తెలుగు. ఈ వంశం మూల పురుషుడు తిమ్మరాజు. వీరి రాజ్య స్థాపకుడు తులువ నరసనాయకుడు. నరసనాయకుని ఆస్థానంలో తొలి తెలుగు జంట కవులు నంది మల్లయ్య, గంట సింగన్నలు ఉన్నారు. ఈ కవులు వరాహ పురాణంను రచించి నరసింహునికి అంకితం ఇచ్చారు. వీర నరసింహరాయలు. ఇతను పెనుగొండలో బందీగా ఉన్న ఇమ్మడి నరసింహరాయన్ని సంహరించి విజయనగరంలో తలువ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. దీన్ని రెండో దురాక్రమణగా పేర్కొంటారు. ఇతడిపై దండెత్తి వచ్చిన పాలేగలు, ఆదోని, కానెపరవడియర్, ఉమ్మత్తూరు, దేవరాజు, శ్రీరంగపట్టణం, గుండరాజు. వీర నరసింహరాయలు వివాహ పన్నును రద్దు చేసిన తొలి విజయనగర రాజుగా ప్రసిద్ధిగాచారు. శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 29. శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషికుడైనది 8/8/1509 శ్రీ జయంతి నాడు తన 22వ ఏట. శ్రీకృష్ణదేవరాయ రాజ్యాన్ని రావడంలో సహకరించిన వారు సల్వ తిమ్మరసు. తులువ వంశంలోనే కాక విజయనగర రాజులందరిలో గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు భౌతిక స్వరూపం గురించి వివరించిన వారు డొమింగో ఫేజ్, పోర్చుగీస్ యాత్రికుడు. ఇతనికి రాజ్యానికి వచ్చిన విధానం గురించి తెలియజేసిన వారు న్యూనుజో, పోర్చుగీస్ యాత్రికుడు. శ్రీకృష్ణదేవరాయల యొక్క అవశేషాల గురించి పరిశోధన జరిపిన వారు లంగ్హట్స్. శ్రీకృష్ణదేవరాయ యొక్క గురువు వ్యాసాచారులు. శ్రీకృష్ణదేవరాయ వీరుని నేర్పిన గురువు కృష్ణయ్య. లక్ష్మీనారాయణ గ్రంథం, సంగీత సూర్యోదయ సంస్కృతం. ఇతని దర్బార్కు గల పేర్లు భువన విజయం. ఇతని ఆస్థాన కవులు గల అష్టదిగ్గజములు. ఇతను పురందర్ మఠాన్ని నిర్మించాడు.
తిరుమలాంబిక శ్రీకృష్ణదేవరాయల కుమార్తె అచ్యుతరాయల కాలంలో వర్ధాంబిక పరిణయం అనే గ్రంథాన్ని రచించింది. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగలాంబ జ్ఞాపకార్థకం నాగలాపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. విశాఖ జిల్లాలోని పొట్నూరు వద్ద శ్రీకృష్ణదేవరాయలు విజయస్తంభాన్ని ప్రతిష్ఠించాడు. ఇతని కాలంలో సందర్శించిన పోర్చుగీస్ వారు బార్బిచో డొమింగో ఫిజో. శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన పోర్చుగీస్ రాయబారి లూయిస్ ఫ్రయర్ భారత్కు వచ్చిన పోర్చుగీస్ వైస్రాయలందరిలో గొప్పవాడు ఆల్ఫెన్సో బిక్యూరో. 1510లో పోర్చుగీస్ వారు బీజాపూర్ సుల్తాన్ను ఎదుర్కోవడానికి శ్రీకృష్ణదేవరాయల సహాయం తీసుకుని అందుకు ప్రతిఫలంగా పోర్చుగీస్ వారి నుండి గుర్రాలను దిగుమతి చేసుకున్నట్టు ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలక పాత్ర వహించింది లూయిస్ ఫ్రయర్. శ్రీకృష్ణదేవరాయలు బహుమని ఇచ్చిన 5 స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయినవి. బీజాపూర్, బీదర్, అహ్మద్నగర్, బీరర్, గోల్కొండ. శ్రీకృష్ణదేవరాయలు సమకాలీన రాజులు బహుమని సుల్తాన్ మహ్మద్ షా, మొఘల్ చక్రవర్తి బాబర్. మొదటి సంఘటన శ్రీకృష్ణరాజు చేతిలో ఓడిపోయినది గోల్కొండ సుల్తాన్ కులీ కుతుబ్ షా. మూడో సంఘటన బహుమనీ సుల్తాన్లు మహ్మద్ షా బీదర్లో అతని ప్రధాని అమీర్ బరీద్ అండ్ అలీ బరీద్ను బంధించి సింహాసనాన్ని ఆక్రమించాడు. దక్కన్ గుంటనక కన్నింగ్ ఫాక్స్ ఫర్ డక్కన్ అని అలీ బరీద్ని ప్రసిద్ధి. ఈ విజయానికి చిహ్నంగా శ్రీకృష్ణదేవరాయలు యౌవన రాజ్యస్థ ఉపనాచార్య అనే బిరుదును ధరించాడు. గోబర్ యుద్ధం 1520. ఉమ్మత్తూరుపై దండయాత్ర శ్రీకృష్ణదేవరాయలు. కళింగ దండయాత్ర లేదా తూర్పు దండయాత్రలు. ఉదయగిరిపై దండయాత్రలు. శ్రీకృష్ణదేవరాయల కుమార్తె తిరుమలాంబ కుమారుడు తిరుమలాంబుడు మరణించడంతో మరణానికి మంత్రి సల్వ తిమ్మరసు బాధ్యుడు అని భావించి కనుగుడ్లు పీకాడు. తన సోదరుడైన అచ్యుతరాయలను తన వారసునిగా ప్రకటించి క్రీస్తు శకం 1529 శ్రీకృష్ణదేవరాయలు మరణించాడు. అచ్యుతదేవరాయలు పట్టాభిషేకుడైన ప్రాంతం తిరుపతి. తిమ్మరసు శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజ్య విస్తరణలో ప్రధాన పాత్ర పోషించిన వారు సల్వ తిమ్మరసు. చంద్రగిరి తిరుపతి సమీపంలో వాస్తవుడు. తిమ్మరసు సల్వ నరసింహరాయలు పాలనా కాలంలో విజయనగరంలోకి ప్రవేశించాడు. శ్రీకృష్ణదేవరాయ తిమ్మరసుని అప్పాజీ అనే పేరుతో పిలిచేవాడు. తిమ్మరసు గల బిరుదు ధర్మపత్రి పాలిక. అచ్యుతదేవరాయలు ఇతని సేనాని అలియా రామరాయు. ఇతని కాలంలోనే పోర్చుగీస్ యాత్రికుడు న్యూనిజో విజయనగరానికి సందర్శించాడు. అచ్యుతరాయల సింహాసనాన్ని అధిష్ఠించి అలియా రామరాయలతో ఒక శాంతి ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. సదాశివరాయలు. తొలవ వంశంలో చివరివాడు సదాశివరాయలు. 1565 తల్లికోట యుద్ధం సమయంలో విజయనగరం రాజు సదాశివరాయలు కీలుబొమ్మగా చేసి అలియా రామరాయలను విజయనగర పాలన చేశాడు. వాస్తవ పాలకుడు అలియా రామరాయలు. పోర్చుగీస్ గవర్నర్ మార్టిన్ ఆల్ఫిన్సో డౌజో హిందూ దేవాలయాల్లో నష్టం కలిగించిన అతన్ని ఓడించాడు. డి సౌజో తర్వాత గవర్నర్గా వచ్చిన జాన్ డి కాస్ట్రో అలియా రామరాయలతో సంధి చేసుకున్నాడు. అలియా రామరాయలు శ్రీకృష్ణదేవరాయలు 1509 to 1529. ఆగస్ట్ 8, 1509 పట్టాభిషేకుడయ్యాడు. గురు వైస్యరాయలు. ప్రైమ్ మినిస్టర్ తిమ్మరసు. యూజ్డ్ కాల్డ్ as అప్పాజీ. సంగీత సాహిత్య సమర్థ సర్వభావం. The book written in the Telugu language Amuktamalida. He is also called as Vishnu Chintamaliyam. In Sanskrit language Madhulasa Charitra, Jambavati Parinayam, Satya Vidya, Usha Parinayam, Raichur Land Dob. Portuguese traveler Domingo Fezes, Nuno Barbosa, 3 rural circumstances. శ్రీకృష్ణదేవరాయలు 1510
Bijapur Sultans were defeated. Battle of Kovalkonda. Youth of Adil Shah Muhammad Shah and he got the Yavana Raja Stupana helped Portuguese occupied Goa. In 1517, Battle of Dhoni takes place. Sri Krishna Devaraya versus Sultan Kuli Qutub Shah. When he went against Kalinga War 1513 to 1519 continued, Sri Krishna Devaraya has got victory. He brought the salute Balakrishna statue from Vijayagiri. అష్టదిగ్గజ అల్లసాని పెద్దన్న మను చరిత్ర నంది తిమ్మన్న పారిజాత పరిగణం మాధ్య చరిత మల్లన్న రాజశేఖర చరిత్ర దూరజాతి శ్రీకాళహస్తీశ్వరం మహత్స్యం అయ్యల రాజు రామభద్ర రామాభ్యుదయం తెనాలి రామకృష్ణ పాండురంగ మహత్యం పింగళి సూరన్న కళాపూర్ణోదయం రాఘవ పాండవ్యం ఇన్ మెమోరీ ఆఫ్ హిస్ మదర్ నాగలాపురం టౌన్ ఎస్టాబ్లిష్డ్ రిచెస్ట్ రూలర్ ఇన్ దిస్ కంట్రీ 12,000 per day కాంటెంపరీ రూరల్ బార్బర్ ఆఫ్ మొఘల్స్ సౌత్ ఇండియా సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండ మ్యారేజ్ ట్యాక్స్ వాజ్ కంప్లీటెడ్ Timarasu was nowhere to Timara eluded. He was good at play at Veena. He loved his playing of Veena for his master Krishna. Sadasivarayalu 1543 to 1576. Sadasivarayalu 1543 to 1576. 1576 dynasty was held. Sri Krishna Devaray's son-in-law Aliya Ramarayalu was exiled in the powers. He is the de facto ruler. He is de jure ruler Adhikarikanga. He was worked under Kuli Qutub Shah for some period. From Ibrahim Kuli Qutub Shah was given shelter to the dynasty, son of Sultan Ibrahim Kuli Qutub Shah. Kuli Qutub Shah elder son was Jamshed. Sultan Kuli Qutub Shah was a Golconda in 1512 to 1543. He was captured and killed by the elder son Jamshed and his younger son Kuli Qutub Shah to Ibrahim Kuli Qutub Shah went to the Sadasivarayalu court 1556 January 23rd Battle of Talikota, Battle of Rakshesh Tangadi, Battle of Bani Halti, Battle of Bhogapuram. What happened in between the Vijayanagaram rulers was Bahmani rulers were divided into 5 kingdoms: Berat, Bidar, Bijapur, Golconda, Ahmadnagar. Talikota. In this battle, Talikota Berar kingdom was not participated. Only 4 kingdoms are participated. Nilkanta Sasi said the battle took place between the two villages Rakshesh and Tangadi, Arvati Tirumala Rayulu.